పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పంతో తాండూరు పట్టణంలోని 8వ వార్డు ఇందిరమ్మ రాజీవ్ గృహకల్ప కాలనీ వాసులు స్వయం కృషితో చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి స్వచ్ఛతకు నాంది పలికారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలనీలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాలనీ కౌన్సిలర్ జావీద్ తెలిపారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కాలనీ నివాసులతో కలిసి పలు ప్రాంతాల్లో నూతన చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కౌన్సిలర్ జావీద్ కాలనీ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛమైన పరిసరాల కోసం అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ ఇందిరమ్మ రాజీవ్ గృహకల్ప కాలనీకి ఇప్పటి వరకు తగిన అభివృద్ధి జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధి గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నప్పటికీ తమ కాలనీ సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమాలకు వచ్చే నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ కాలనీని సందర్శించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. మహనీయుల పేరుతో ఉన్న ఈ కాలనీ అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. మరి కాలనీలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రత్యేక చెత్త బుట్టలను వినియోగించాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని జావీద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన కాలనీ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడికి విచ్చేసిన మా వార్డ్ ఇన్ఛార్జ్ గారికి మరియు వార్డ్ సీనియర్ లీడర్ అయిన ఫయాదన్న గారికి మరియు నా వార్డు ప్రజలందరికీ, తాండూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మన స్వయం కృషి ఫలితం వల్ల రాజీవ్ ఇంద్రమ్మ కాలనీలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం ఒకటి జరపడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ అయిన నేను తన స్వయం కృషితోటి ఈ చెత్త బుట్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వార్డులో ఇప్పటివరకు 10 చెత్త బుట్టీలని రెడీ చేసినాము. ఈరోజు మొదటి చెత్త బుట్టి అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంని అనుసరించి చెత్త అనేది బయటకి పడేయకుండా డైరెక్ట్ చెత్త బుట్టీలో వేయాలని అందరితో, వార్డు ప్రజలందరితో కోరుతున్నా. నేను తాండూరు పట్టణంలో అందరితో కూడా కోరుతున్నా, తమ తమ వార్డులలో కానీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇవి మనం సొంతంగా చేయాల్సిన అవసరం ఏముందంటే, ఇప్పుడు పట్టణ అభివృద్ధి అనేది జరుగుతుందని నాకు నమ్మకం లేదు. అది జరిగినప్పుడు చూసుకుందాము. ప్రతిసారి మేము చెప్పడం తప్ప ఇంతవరకు అనుసరించడం అనేది ప్రభుత్వంలో జరగలేదు. మొన్న కూడా తాండూరు మన రాజీవ్ ఇంద్రమ్మ కాలనీకి మన స్వర్గీయ వైఎస్ఆర్ గారి జయంతి రోజు వచ్చి పూలమాల వేసి పోవడం తప్ప మన చైర్మన్ గారైనా, ఎమ్మెల్యే గారైనా కనీసం వార్డు ఒక సందర్శించడం అనేది కూడా జరగలేదు. ఆ మాటల్లో కూడా చైర్మన్ గారు నేను వార్డు అభివృద్ధి చేస్తా అని చెప్పింది, కానీ కనీసం వార్డు అభివృద్ధి చేయాలంటే లోపల ఏం పనులునే అవి కూడా చూడాలి కదా. వచ్చి లోపలికి ఎమ్మెల్యే గారు 10 సార్లు తిరుగుతుండ్రు, ఒక్కసారి కూడా వార్డు లోపలికి వచ్చి చూడడం లేదు. ఇక్కడ ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఇంతవరకు మాతోటి ఎలాంటి డిస్కషన్ కూడా జరగలేదు. వార్డు అభివృద్ధి ఎలా చేయాలని వాళ్ళంతటి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప అభివృద్ధి గురించి ఏం చెప్తలేరు. సరే, అదే విషయం పక్కన పెట్టి నేను నా వార్డు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, ఈ చెత్త బుడ్డీలను అందరూ యూజ్ చేయాలని, తమ చెత్త అనేది తమ ఇంటి పక్కల కాకుండా చెత్త బుడ్డీలలో వేసి మన వార్డుని శుభ్రంగా ఉంచుకోవాలని మనవి. థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.